2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే మేము భర్తీ చేస్తాం. మొదటి ఏడాదిలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 మొదటి నెలలోనే. అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మెగా డిఎస్సి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. దాని తర్వాత కూడా మేము దీక్ష ధర్నాలు చేస్తే ఆ రోజు ఎలాంటి సమస్యలను పరిష్కారం చేయకుండా, ఎలాంటి డిమాండ్లను పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు మాటలు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 119 ఎమ్మెల్యే ముందర మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారంగా విడుదల కావాల్సినటువంటి 18 నోటిఫికేషన్స్ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో మేము ఆ రోజు శ్రీధర్ బాబు గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెప్పినారు, 40,000 ఉద్యోగాలు వస్తా, నేను ఇస్తా, నేను ఇంకోసారి వస్తా, ఎవరు అడ్డు వస్తాడో చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు. మరి డిసెంబర్ 9న కూడా మేము వెయిట్ చేసినాం. దానికంటే ముందు డిసెంబర్ కంటే ముందు నవంబర్లోనో అక్టోబర్లోనో వస్తే ఆ రోజు కూడా మేము అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాని తర్వాత వచ్చినా కూడా వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి మేము వెయిట్ చేసినాం. ఆ రోజు కూడా మేము అబ్స్ట్రక్ట్ చేయలేదు. ఆ రోజు కూడా మేము నిరసన కార్యక్రమం తెలపలేదు. మేము తెలపలేక కాదు, మేము ఎందుకంటే వాళ్ళు వస్తున్నప్పుడు అభివృద్ధికి మనం అడ్డుపడకూడదు అని చెప్పేసి ఆ రోజు మేము సహకారం అందించినాం. మరి దాని తర్వాత చంద్రబాబు గారు ఏమంటారు, మేము డిసెంబర్ 10కి నోటిఫికేషన్ విడుదల చేస్తారేమో మేము ఆశ చూస్తుంటే ఆ రోజు వీళ్ళు ఏమన్నారు, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నోటిఫికేషన్ గురించి. ఇలాంటి నేపథ్యంలో దాని తర్వాత శ్రీధర్ గారు ఏమన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలందరూ ఇవ్వడం అనేది కష్టసాధ్యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ ఇంటికి ఒక ఉద్యోగం ఎవరు అడిగిండు, ఎవరు కావాలన్నాం మేము అడిగింది ఏంది, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో, ఏవైతే మీరు మాట ఇచ్చినారో, మరి అట్లాంటప్పుడు మరి మీరు ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మీరేగా ఉన్నది. మరి మీరు ఉన్నప్పుడు తెలియదా మీకు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు తెలియదా, 119 ఎమ్మెల్యే ముందర మీరు ఇచ్చినప్పుడు మాట ఇప్పుడు ఇచ్చినప్పుడు తెలియదా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ పాసిబుల్ కాదని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినారు, 60,000 ఎందుకున్నారు, 30,000 70,000 ఉద్యోగాలు ఇస్తామని ఎందుకున్నారు, 1,50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎందుకున్నారు. అదే చెప్తున్నా, వాళ్ళు ఒకసారి 30,000 అంటారు, ఒకసారి 60,000 అంటారు, ఒకసారి 70,000 అంటారు, ఒకసారి 1,50,000 అంటారు. మేము ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ 60,000 వస్తారు. అయితే ఇలాంటి ఈ రకంగా అబద్ధపు మాటలు మాట్లాడుతూ, మొత్తం మోసపు మాటలు మాట్లాడుతూ, ఆశ చూపెడుతూ అతి త్వరలో అంటాడు, నేను 40,000 ఇచ్చినా అంటాడు, 50,000 ఇచ్చినా అంటాడు, రేపిస్తా అంటాడు. ఇలా రకరకాల నిరుద్యోగ యువతని 2 సంవత్సరాలు కూడా మభ్యపెట్టి ఆశ చూపించి ఈ రోజు వరకు మొన్న మిరప ధర్నా చేసింది నేనే. ఎందుకు చేసినాం, శ్రీధర్ బాబు గారు నీకు లేదా ఆ రోజు పోయి నువ్వు ఎందుకు చెప్పినావు, మరి ఆ రోజు మాట ఎందుకు చెప్పినావు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎందుకు చెప్పినావు, నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించినావు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినావు. కాబట్టి చాలా ఆ రోజు ఆ శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేను దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మిరప ధర్నాలు చేయడం జరిగింది. మీకు మిరప ధర్నాలు అనేది కేవలం ట్రయల్ మాత్రమే. ఆ రోజు చేస్తేనే మీరు వరుస పెట్టి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టినారు కదా. మరి ఒక్క వ్యక్తికి ఇదే నిరుద్యోగ సింహగర్జన ఇక్కడ ఈ జంతర్ మంది మన ఇంద్రపాల్ దగ్గర వస్తే నేను పెడతా అంటే మరి రాత్రికి రాత్రి 9:30 వరకు మాకు నోటిఫికేషన్ మాకు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ లాస్ట్ కి 9:30 వరకు నన్ను ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏంది. అంటే ఒక్కడి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఒకటి వల్ల రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందంటే నా పోరాటంలో నిజాయితీ ఉండాలి. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, నా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి భయపడి ఈ యొక్క ఆ రోజు జరగాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయనీయకుండా అడ్డుకుంటారు. ఒక ప్రోగ్రామ్ తో మీరు కంట్రోల్ చేయొచ్చు. నేను పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను రాజకీయం చేసే వ్యక్తిని కాదు. మీకు తెలుసు 2 సంవత్సరాల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో సహకారం అందించే వ్యక్తిని తప్ప నేను రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. ఇక్కడ రేపటి రోజున ఈ ఉద్యోగాలు కొడితే రేపు మీకు గ్రూపులను మీరు కూడా గ్రూపులు రాస్తారు, మీరు కూడా ఎస్ఐలు సిఐలు అవుతారు. రేపు మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే దాంట్లో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు. చేతకానోడికి 100 కారణాలు. ఆ స్టేట్మెంట్ పక్కన పెడదాం. మేము నిరుద్యోగ సింహగర్జనకి అన్ని పొలిటికల్ పార్టీస్ ని మేము మద్దతు తీసుకున్నా. రాబోయే రోజుల్లో కూడా అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతోనే ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తా, కార్యాచరణ ప్రకటిస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయదో, ఎందుకు ఇవ్వదో దాని సంగతి కూడా మేము చూస్తాం. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది మీతో మేము చేసే ఉద్యమం కాదు, మీ మీద మేము చేసే పోరాటం కాదు. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తే అది ఎంత తొక్కే ప్రయత్నం చేస్తారో అంత ఉభేతను ఎగిరి పడుతుంది తప్ప అది కిందకి రాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించి నేను 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు, 50,000 ఉద్యోగాలు అడగట్లేదు.
మీరు 2 నోటిఫికేషన్ వేయండి, 4 నోటిఫికేషన్లు వేయండి, ఒక నోటిఫికేషన్ వేయండి, పిల్లలు చదువుకుంటారు. మీరు అది కూడా చేయడం చేత కాకపోతే ఎందుకు ఇచ్చారు దొంగ హామీలు? కాబట్టి మేము రాబోయే రోజుల్లో చాలా డెమోక్రటిక్ గా మా యొక్క ఉద్యమ నేపథ్యం ఉంటది. మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల్లో కొంతైనా ఇప్పటికి ఒక 4 నోటిఫికేషన్లు, 2 నోటిఫికేషన్లు, 3 నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ యువత అందరూ కూడా చదువుకుంటారు. మేము ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయం. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక్కనే కాదు అందరినీ ఆశపెట్టి అందరినీ మోసం చేస్తూ, అందరినీ అబద్ధాలు ఆడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెలగాటం ఆడుతుంది. దానికి పర్యవసనాలు అనేది ఆ రోజున మొట్టమొదటిసారిగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రోజు నేను ఆమరణ నిరాదీక్ష మొదలు పెడితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైంది. అలాంటి పరిస్థితి ఈసారి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అదే కోపం మీద ఉన్నారు. ఒకడు దీక్ష చేస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైతే రాబోయే రోజుల్లో వందలాది మంది నిరుద్యోగులు అందరూ కూడా దండలు వేసుకొని నడి రోడ్డు మీద కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో మేము మా పోరాటం చూపెట్టాలనో, ఏ స్థాయిలో మేము చూపెట్టగలమో, ఏ స్థాయిలో మేము ఇబ్బంది పెట్టగలమో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితికి మీరు దారిని ఇవ్వకుండా మీరు మాకు సహకారం అందించండి, మేము మీకు సహకారం అందిస్తాం. మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ అంతే తప్ప ఇంకోటి కాదు. చెప్పు తెగుతుంది ఒక్కొక్కటి ఎవడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మాకు బీజేపీ, బీఆర్ఎస్ ఇంకోటి అంటే మా లక్ష్య సాధన కోసం ఈ తెలంగాణ సాధించడం కోసం ఎంతమంది ఎన్ని శక్తులు అయితే కూడగట్టినారో మేము కూడా అన్ని శక్తులను కూడగడతాం. అందరూ సపోర్ట్ తీసుకుంటాం. మాకు మీ మీద గౌరవం ఉంది. మమ్మల్ని మీరు అనవసరంగా ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు చేయొద్దు. నిరుద్యోగ నాయకులు కొంతమంది కూడా ప్యాకేజీలు తీసుకొని మరి కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ ప్యాకేజ్ తీసుకొని చేసినారా? సమాజంలో ఒక కాజ్ కోసం ముందుకు పోయినప్పుడు రకరకాల రాళ్లు పడతాయి. సరే, ఇప్పుడు మేము ప్యాకేజీలు తీసుకొని మేము ఉద్యమం చేస్తున్నాం కరెక్టే అనుకుందాం. కొంచెంసేపు మేము చేయము. నువ్వు ఇస్తే మేమెందుకు చేస్తాం అబ్బా? నువ్వు ఉద్యోగాలు ఇస్తే మేమెందుకు చేస్తాం? మేము ప్యాకేజీలు తీసుకొని ఇప్పుడు సమస్య ఉన్నప్పుడే కదా. సమస్య లేకపోతే ఎవడైనా వాడుకుంటాడా మనల్ని? సమస్య ఉంటేనే కదా. సమస్య నువ్వు తీర్చట్లేదే కదా. సమస్య నీకు ఇదే ప్రెస్ మీట్, ఇదే ఉద్యమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో మేము పెట్టి ఉంటే నువ్వు ఆ రోజు ఈ మాట మాట్లాడి ఉంటే దానికి అర్థం ఉన్నది. 2 సంవత్సరాలు అయింది. సిగ్గుండాలి కొంచెమైనా. మా డిమాండ్స్ ఒకటే, ఒక 4 నోటిఫికేషన్లు, 5 నోటిఫికేషన్లు మీరు ప్రాక్టికల్ గా మీరు ఏం చేయగలుగుతారో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతలందరూ కూడా ఒక ఆశ, ఒక లైన్, ఒక హోప్స్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఉద్యమం అనేది ఒక వ్యక్తిలోనో ఒక శక్తిలోనో లేదు. నిరుద్యోగులకు వెళ్ళిపోయింది. ఎవరు ఏ స్థాయి నుంచి, ఎవరు ఏ మూల నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను మీ మంచి కోరే వ్యక్తిగా మేము మీకు చెప్తున్నా, మీరు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. నేను ఇది చేయండి, అది చేయండి, 2 లక్షలు ఇవ్వండి, 15 లక్షలు ఇవ్వండి నేను చెప్పట్లేదు. మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. చేస్తే చదువుకుంటారు పిల్లలు.